ఏంట్రా నీ ప్లాను? చెప్పు. ఒంగుంటావేంట్రా? జేపీ గారికి 3 కూతురు ఉన్నారు కదండి. ఆ 3 కూతుర్లకి మేము కాబోయే మొగుడు అనమాట. జేపీ గారు మీకు డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి మిమ్మల్ని ఎదవని చేసి ఉల్లుక పట్టాన్ చేసి మీకేమీ ఇవ్వకుండా డబ్బుని కూతుర్ని బాలని బాలాజీని కూడా పట్టుకొచ్చామన్నారు అనమాట. మాకు ఆర్కెస్ట్రా కూడా పెద్దగా రాదండి. వస్తానండి. ఆగరా వెళ్తావా? వెళ్ళు. వెళ్ళి ఆ రాయల్ పార్క్ హోటల్ ఉంది కదా, అక్కడ స్టే చేయి. వెళ్ళు. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్తావు? పైనుంచి కిందకి చీరేస్తాను. పదా. అరే చెప్పి, నాతోనే గేమ్స్ ఆడాలనుకుంటున్నావురా? 3 మంకీ గాళ్ళని పంపి నన్ను బ్లఫ్ చేద్దాం అనుకున్నావురా? రేయ్, 1 గంటలో నీ 3 కూతుళ్ళని మటాక్ చేస్తానురా. వద్దు, వాళ్ళు ఏం చేయొద్దు ప్లీజ్. అలా రా దారి. మర్యాదగా నీ ప్రాపర్టీస్, నీ డాక్యుమెంట్స్, నీ బిజినెస్ మ్యాటర్స్ మొత్తం అన్ని గంటలో తీసుకొచ్చి స్వయంగా నాకు చెప్పాలి. లేకపోతే నీ 3 కూతుళ్ళు పం 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 ఫటాఫట్ వేసేయండి. రాసి దొక్కరి చేయటని ఎంత చెట్టుకంత గాలి, పిండి కొద్ది రొట్టె. అసలే టెన్షన్స్ వస్తాడు మీ సాగుతులేట్రా. మీరేం అనుకోద్దు సార్. మీరు ఆ డాన్ దగ్గరికి వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్తే చాలా రిస్క్ సార్. ఈ విషయం మీకెలా తెలుసురా? నేను ఆ తలుపు చాటు నుంచి విన్నాను సార్. అన్నీ అలానే వింటాడండి. ఎలా విన్నామని కాదు, విని ఏం చేసామని ముఖ్యం. అవును సార్, మీ బదులు ప్రాణాలకు తెగించి బడమి అడ్డెన్నికెళ్తాడు. మీ 3 కూతుళ్లను రక్షించి తీసుకొస్తాడు. నేనా? జేపీ కూతుళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్. ఒప్పేసుకోండి. నేనే జేపీలాగా వెళ్ళి మీ 3 కూతురు రక్షిస్తాను. ఈ పని కనుక నువ్వు చేస్తే నా 1 కూతురునే కాదు, నా 3 కూతుర్ని ఇచ్చేస్తాను. అంతెందుక ఈ ఆస్తి నీకు ఇచ్చేస్తాను. మీరు ఇదే మాట మీద ఉండండి, మేము బైక్ మీద తీసుకొచ్చేస్తాం. మావయ్య 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 అన్నిసార్లు అన్నక్కడ నాకేం చెవుడు లేదు. 3 కూతుర్లు ఇచ్చి చేస్తున్నారు కదా, అందుకే మావయ్య మావయ్య మావయ్య. సరే వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. నేను శనివారం షాంపూతో తలంటుకుంటాను. నేను ఆదివారం లంచ్ లో నాన్ వెజ్ తింటాను. నేను తలనొప్పి వస్తే అమృతాంజన్ రాసుకుంటాను. సోదాబి మ్యాటర్ కొద్దావా? ఎస్, యు ఆర్ జేపీ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎలా ఉన్నా? నా సంగతి అలా ఉంచు, నువ్వు మాత్రం మంచి కసక్లో. ముందు వచ్చిన మ్యాటర్ చూడు. పదండి. ఓ వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ జేపీ. జేపీ అంటే మీరే. నువ్వు అడిగిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. నా 3 కూతుర్ని వదిలేయి. వీడు మన హీరోయిన్ని సేవ్ చేసి హీరో అయిపోదాం స్కెచ్ చేసినట్టున్నాడు. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు. రండి సార్. ఏంట్రా? సార్ చిన్న ఐడియా ఉంది, చెప్పచ్చా సార్? చెప్పు. సార్ జేపీ గారు మీకు ఇస్తానన్న ₹1,00,00,000 కోసం, అది మీకు జేపీ గారు ఇస్తానన్న ₹1,00,00,000 కోసం మీరు 1 మంత్ నుంచి బాలాజీ గారిని కట్టేసి మరీ మేపుతున్నారు సార్. ఇప్పుడు ఆ జేపీ గారు మీ దగ్గర ఉన్నారు కదా సార్, ఇంక ఈ బాలాజీ గారు ఎందుకు సార్? తిండి బొక్క వదిలేండి సార్. ఏమే బాలాజీ గారిని వదిలేయండి. సార్ బాలాజీ గడే లేనప్పుడు ఆడి పెళ్ళాన్ని ఏం చేసుకుంటారు సార్? అంతేనంటావా? ఏమే దాన్ని కూడా వదిలేయండి. సార్ మళ్ళీ ఏంట్రా? ఇంకో ఐడియా ఉంది సార్. జేపీ ఆయన ఆస్తి డాక్యుమెంట్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అవును. ఇంకా ఆయన కూతుర్లు ఏం చేసుకుంటారు సార్? 3 ఉన్నారు. వాళ్ళు మేపి వాళ్ళకి పెళ్లి చేసే లోపల ఉన్న ఆస్తి కరిగిపోద్ది. వదిలేయండి సార్. అంతేనా? ఆ నాదల్లా బతుకుతారు. వదిలేండి సార్. అంతేనా? వదిలేండి సార్. ఏమే వాళ్ళని కూడా వదిలేసేయండి. ఇప్పుడు మేము వచ్చిందే జేపీ గారి కూతుర్ని విడిపించాం. వాళ్ళు మీరే వదిలేశారు. ఇంకా మేమెందుకు సార్ మీకు? మమ్మల్ని ఎందుకు బంధించారు?
మమ్మల్ని మ్యాప్లేరు సార్. అవును. వీడి సైజ్ చూసారా? వీడు ఎలాగే ఉంటాడు, మేకలు తింటాడు. 4 మేకలు. ఆ. వీడు కనపట్టు గానీ 2 కోళ్ళు. 2 కోళ్ళు ఆ. వేస్ట్. నేనేదో 10 చేపలు తిని అడ్జస్ట్ అయిపోతాను అనుకోండి. బంగారం రా, అవును సార్. ఓన్లీ సీ ఫుడ్ తో అడ్జస్ట్ అయిపోతాం. Dieting. మీరు వెళ్ళిపోతారా? మమ్మల్ని వదిలేండి సార్, మమ్మల్ని మ్యాప్లేరు మీరు. అయితే మీరు కూడా వెళ్ళిపోండి, కానీ ఒక ప్రామిస్ చేయాలి. అప్పుడప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తుండాలి. దేనికి సార్? ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేక ఈ చెత్త డెన్లో బతుకుతున్నాను. లేకపోతే ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యి ఉండేవాడు. వస్తాను సార్. వస్తుంటావు కదా వస్తాను సార్. ఒట్టు. ప్రామిస్. ప్రామిస్. లీవ్ దమ్. బేబీస్ థ్యాంక్ యూ డాడీ. బాయ్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. బాయ్ డాడ్. బేబీ డాడీ. సాలిడ్ గా ఉంది. వెళ్ళమ్మా. చెప్పి అంకుల్ ఇచ్చారు అంకుల్ ఐడియా, మీ జీవితం మారిపోద్ది. జేపీ గారు మంచి టైంకి వచ్చారు సార్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ మిస్టర్ జేపీ. డాన్ గారు మీకు కావాల్సింది జేపీ గారు కదా, యా. నేను కాదు కదా. అసలే నాకు పిడిచా, నేను ఇక్కడ మీ డెన్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్రా? నువ్వు పెళ్లి కొడుకు, నీకు నేను తోడి పెళ్లి కొడుకునా? అసలేది డాన్ ఏరియా. డాన్ గారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు సార్. ఆపండి సార్. వెళ్ళనీరా, వాళ్ళు ఉంటే ఎంత ఊడితే ఎంత. నువ్వు ఒక్కడివి చాలరా జేపీ నాకు. ఓరి విపి డాను, నువ్వు ఒక డాను, నీకు ఒక డన్ను, పక్కన 10 మంది ఫ్లాంతర్ ఫగిడిస్. యా. రేయ్, నన్ను పట్టుకొని నీకేం మిగులుతుందా సార్? ఏం మిగులుతుందిరా? ఇదిగో ఈ తెల్ల బొచ్చు మిగులుతుంది, ఉంచుకో. ఇదిగో ఈ మీసం కూడా ఉంచుకో. ఇందులో డాక్యుమెంట్ లేవు. ఇదిగో ఇందులో ఉన్నవి చిట్టు కాగితాలు. అయ్యో, అయ్యో. ఏరుకో అయ్యో. ఏరుకో బాగా ఏరుకో. రేయ్, స్టాప్ దమ్. Hands up. Come on. I said move. సెకండ్స్ హగ్గింగ్స్. నువ్వు సూపర్ హే. నేను వెళ్ళచ్చా? వెళ్తా. ఎక్కడికి వెళ్తావురా? ఒరే నీ అలా కొట్టావట్రా? సార్ లాస్ట్ ఇంకొక ఐడియా ఇస్తాను సార్. ఈ డబ్బులు తీసుకొని మమ్మల్ని అందరినీ వదిలేండి సార్. బాగుంది. కూర్చుంటే ఆనందిస్తావా? దాంతో రొమాన్స్ ఏంట్రా? వెళ్ళి ఫైట్ చెయ్యి. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, బొక్కలేసేయండి. అయ్యా, అరే డాను, రే మసాజ్ ఆగా. పాస్వర్డ్ ఏంటని అడిగావు కదా, పాస్వర్డ్ ఏంటంటే తెలియదు. తెలియదే పాస్వర్డ్ రా. బాయ్. నన్ను క్షమించబోయా బాలాజీ. ఉన్నది చాలగా కకృతి పడి మీ మొగుడు పిల్లలిద్దరిని చాలా ఇబ్బంది పెట్టానయ్యా. పదేవాళ్ళు సార్, పెద్దవాళ్ళు మీరు అలా అనకూడదు. ఇదిగోండి సార్ మీ డబ్బు. మీరు మంచోడనయ్యా, కోతులు అనుకున్నాను. రామాయణంలో కోతులాగా చాలా మంచోళ్లే. విడిపోయిన మొగుడు పిల్లలిద్దరిని కలిపారు, నాకు బుద్ధి చెప్పారు, నా కూతుర్ని కాపాడారు. నేనేమిచ్చి మీ రుణం తీర్చుకోగలనయ్యా? అదేంటి అలా ఇచ్చారు? మీ కూతుర్లు మాకు ఇవ్వట్లేదా? అలా మాయ నాకు నీతో కూడా అన్నానా? ఏమండి ఎలా ఇస్తారండి? మా వాడికి ఏం తక్కువ హైటా? హైట్ ప్రాబ్లం.
అయినా నువ్వు జెంటిల్ మెన్ అన్నా, వీళ్ళు ఈడియట్స్. అమ్మాయిలు ఈడియట్స్ లవ్ చేస్తారు, జెంటిల్ మెన్ లవ్ చేయరు. నువ్వు రా.